వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ 10వ సీజన్లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, కేన్ విలియమ్స్ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో ఢిల్లీ జట్టుకు 192 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 12వ స్కోర్ వద్ద 2వ ఓవర్లోనే డేవిడ్ వార్నర్తో వికెట్ చేజార్చుకుంది. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన విలియమ్సన్ మరో ఓపెనర్ శిఖర్ ధావన్తో కలిసి చక్కటి శుభారంభాన్నిచ్చారు. ఢిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. 33 బంతుల్లోనే విలియమ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేయగా ధావన్ 40 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. పవర్ ప్లేలో నిదానంగా ఆడుతూ వచ్చిన వీరిద్దరూ ఆపై ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడిని పెంచుతూ వచ్చారు. 6 ఫోర్లు 5 సిక్స్లతో 89 పరుగులు చేసిన విలియమ్సన్ క్రిస్ మోరిస్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. రెండో వికెట్ కు విలియమ్సన్, ధావన్లు 136 పరుగులు జోడించారు. భారీ షాట్లు ఆడే క్రమంలో విలియమ్సన్ క్రిస్ మోరిస్ వేసిన 17వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం స్వల్ప వ్యవధిలోనే 19వ ఓవర్లో శిఖర్ ధావన్ కూడా క్రిస్ మోరిస్ బౌలింగ్ లోనే పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాతి బంతికే యువి 3 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన హ్యాండ్రిక్స్, సందీప్ కూడా చివరి ఓవర్లో 17 పరుగులు రాబట్టడంతో హైదరాబాద్ 191 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ కు 4 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో ఇంకా ఆసక్తికర విషయాలేంటంటే రెండో ఓవర్లోనే ఢిల్లీ ఓపెనర్ శ్యామ్ బిల్లింగ్స్ వికెట్ చేజార్చుకుంది. ఐపీఎల్లో మొట్టమొదటిసారి రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. జయంత్ యాదవ్ తొలిసారి ఓపెనింగ్ బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ 10వ సీజన్లో వార్నర్ అతి తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరడం ఇదే తొలిసారి. యువరాజ్ సింగ్ కు ఇది 200వ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్ లో యువరాజ్ 3 పరుగులకే అవుట్ అయ్యాడు. హైదరాబాద్ కోల్పోయిన 4 వికెట్లను కూడా క్రిస్ మోరిస్ పడగొట్టడం విశేషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.